నా ప్రియ కుమారుడా, కుమార్తె, బహుశా నీవు నా గురించి ఎరిగి ఉండకపోవచ్చు, కానీ నీ గురించి నాకు సమస్తము తెలుసు. నీవు చేయు ప్రతి పని, అనగా కూర్చుంటయో లేచుటయో నేను ఎరుగుదను. నీవు చేయు కార్యములన్నీ నాకు తెలియను. ఇంకను నీ తల వెంట్రుకలు ఎన్ని కలవో కూడా నేను లెక్కించి ఉన్నాను. నీవు నా స్వరూపమందే సృజింపబడి ఉన్నావు. నీవు నా యందు జీవించుచున్నావు, చలించుచున్నావు, ఉనికి కలిగి ఉన్నావు. నీవు నా సంతానము. నీవు నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్నెరిగి ఉన్నాను. సృష్టిని జరిగింపక ముందే నేను నా స్వాస్థ్యముగా ఎంచుకున్నాను. నీ ప్రతిదినము నా గ్రంథములో వ్రాయబడి ఉన్నది. నేను నీ పుట్టుక మరియు నివాస స్థలమును ముందే నిర్ణయించి ఉన్నాను. భయము మరియు ఆశ్చర్యము కలుగజేయు రీతిగా నేను నిన్ను కలుగజేసి ఉన్నాను. నీ అంతరీంద్రియములను నీ తల్లి గర్భమునందే నిర్మించి ఉన్నాను. తల్లి గర్భము నుండి నిన్ను ఉద్భవింపచేసిన వాడను నేనే. నన్ను ఎరుగని అపవాది సంబంధులు నిన్ను నాకు దూరం చేయి కోరుచున్నారు. నేను ప్రేమస్వరూపిని. నీ ఎడల నాకేమాత్రమూ కోపము లేదు. నిన్ను దూరపరచను. నీ ఎడల గొప్ప ప్రేమను నేను కలిగి ఉన్నాను. ఎందుకనగా నీవు నా బిడ్డవు, నేను నీ తండ్రినై ఉన్నాను కనుక. లోక సంబంధిత తండ్రి నీకిచ్చి ఈవుల కంటే మించి గొప్ప ఈవులు నీకు ఇవ్వగోరుచున్నాను. నేను నీ పరిపూర్ణమైన పరలోకపు తండ్రిని. శ్రేష్టమైన, సంపూర్ణమైన ప్రతి గొప్ప ఈవి నీవు నా నుండే పొందుచున్నావు. నీ అవసరతలన్నీ ఎరిగి అవి సమకూర్చువాడను నేనే. నీ భవిష్యత్తు కొరకై నా ప్రణాళిక నిరీక్షణకరమగునట్లుగా సమాధానకరమై ఉన్నది. ఏలయనగా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీ ఎడల నా తలంపులు ఇసుక రేణువుల వలె లెక్కించనలవి కానివై ఉన్నవి. నేను బహు ఆనందంతో నీ యందు సంతోషించుచున్నాను. నీకు మేలు చేయుట నేను ఎన్నటికీ మరువను. ఎందుకంటే నీవు నా స్వకీయ సంపాద్యము కాబట్టి. నా పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్ను విస్తరింపచేసెదను. మరియు గొప్ప సంగతులను, అద్భుతమైన విషయాలను నీకు తెలియజేతును. నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో వెదికిన ఎడల తప్పక నన్ను కనుగొనగలవు. నన్ను బట్టి సంతోషించిన నీ హృదయ వాంఛలను తీర్చగలను. ఇవ్వగలవాడను నేనే. నీవు ఊహించిన వాటి కంటే అధికముగా ఇవ్వగలవాడను. నేను నిన్ను గొప్పగా ప్రోత్సహించువాడను. నీ శ్రమ అంతటిలో నిన్ను ఆదరించు నీ తండ్రిని. విరిగి నలిగిన హృదయ వేదనలో నీ ఉన్నప్పుడు ఆదరించువాడను నేనే. గొర్రెల కాపరి తన గొర్రెను ఎత్తుకునేటట్లు నేను నిన్ను హత్తుకుందును. ఒకరోజు నీ కన్నుల బాష్ప బిందువును నేను తుడిచివేయుదును. నీ వేదనను, దుఃఖమును తీసివేయుదును. నేను నీ తండ్రిని. నేను నా ప్రియకుమారుడైన యేసుని ప్రేమించినట్లే నిన్ను ప్రేమించుచున్నాను. యేసునందు కలిగిన ప్రేమ నీ ఎడలా కలిగి ఉన్నాను. యేసు నా యందు మహిమయు తేజస్సును మూర్తిమంతమై ఉన్నాడు. నేను నీకు వ్యతిరేకముగా కాక నీ కొరకై ఉన్నానని తెలియపరచుటకే యేసు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. నీ పాపమును ఎంచుటకు ఏమాత్రమూ కాదు. యేసు మృతి నొందెను కనుక నీవు నా యందు సమాధానపరుచుకోవలసి ఉన్నది. ఆయన మృతి నీపై నాకు గల ప్రేమకు గొప్ప నిదర్శనం. నీ కొరకు సమస్తమును అనుగ్రహించుటకు నేను సిద్ధపడి ఉన్నాను. నా కుమారుడైన యేసును నీవు అంగీకరించిన ఎడల నన్ను అంగీకరించువాడవయ్యుందువు. నా ప్రేమ నుండి నిన్ను ఏవియూ ఎడబాపనేరవు. నా గృహమున ప్రవేశించు. పరలోకమందు గొప్ప విందును నీ కొరకై సిద్ధపరిచి ఉన్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నేను నీ తండ్రిని. నా ప్రశ్న ఏమిటంటే, నీవు నా కుమారునిగా ఉండగోరుచున్నావా? నీ కొరకై నిరీక్షించుచున్నాను. ప్రేమతో నీ తండ్రి, సర్వశక్తిగల దేవుడు.